కోవిడ్ నుంచి ప్రయాణించే ప్రయాణికుల ఫ్లైట్లు డిలే అయినా, అకస్మాత్తుగా క్యాన్సిల్ అయినా, బ్యాగేజ్ మిస్ అయినా, లేదంటే రీఫండ్ సమస్య వచ్చినా ప్రయాణికులు నేరుగా సాహిల్ యాప్ లో కంప్లైంట్ చేయాలని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక అధికారిక ప్రకటన అయితే చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం కువైట్ ఎయిర్లైన్స్, జజీరా ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు నడుస్తుండడంతో చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం, డిలే కావడం, రీషెడ్యూల్ కావడం అయితే జరుగుతుంది. క్యాన్సిల్ అయిన టికెట్లకు రీఫండ్ అప్లై చేసిన చాలా మంది ప్రయాణికులకు రీఫండ్ టయానికి ఇవ్వకపోవడం, రీఫండ్ ఇవ్వకుండా నిరాకరించడం, సర్వీస్ ఛార్జ్ కింద ఎక్కువ మొత్తంలో ట్రావెల్ ఏజెంట్లు అయితే కట్ చేస్తున్నారు. ఇలా ఎవరికైనా సమస్య ఉంటే అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా సాహిల్ యాప్ లో కంప్లైంట్ చేయాలని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ కొత్త సిస్టమ్ వల్ల ప్రయాణికుల హక్కులు మరింత రక్షించబడతాయని అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే సమస్య వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే తెలిపింది. సాహిల్ యాప్ లో మీరు ఏ సమస్యలకు కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే ఫ్లైట్లు డిలే అయినా, ఫ్లైట్లు క్యాన్సిల్ అయినా, బ్యాగేజ్ ఇష్యూ ఉన్నా, బుకింగ్ చేంజ్ అయినా, రీఫండ్ ఇవ్వకపోయినా, ప్యాకేజ్ టూర్ లో కంప్లైంట్స్ ఉన్నా, ఫ్లైట్ షెడ్యూల్ లో చేంజ్ ఉన్నా, లేదంటే ఇతర సివిల్ ఏవియేషన్ సంబంధిత ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు సాహిల్ యాప్ లో అయితే కంప్లైంట్ చేయొచ్చు. ప్రస్తుతం కువైట్ లో డిజిటల్ సర్వీసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సిస్టమ్ ప్రయాణికులకు చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ సమస్యలకు సంబంధించి టికెట్ డీటెయిల్స్, ఫ్లైట్ నెంబర్లు మరియు అవసరమైన డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకొని మీరు కనుక కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ప్రక్రియ మరింత సులువుగా ఇంకా ఫాస్ట్ గా పూర్తయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలు కనుక మీకు వస్తే మీ టికెట్ క్యాన్సిల్ అయ్యి ట్రావెల్ ఏజెంట్లు గానీ, ఎయిర్లైన్ సంస్థలు గానీ రీఫండ్ ఇవ్వడానికి నిరాకరించినా, రీఫండ్ ఇవ్వడానికి లేట్ చేసినా, లేదంటే సర్వీస్ ఛార్జ్ కింద ఎక్కువ మొత్తంలో అమౌంట్ కట్ చేస్తే కనుక మీరు సాహిల్ యాప్ లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.